వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ డట్స్. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ అయిన చికెన్ మసాలా కర్రీ. మరి తయారీ విధానం చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనెని పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. బిర్యానీ ఆకు 2, లవంగాలు 4, దాల్చిన చెక్క 1 ఇంచ్ వేసుకుని మరో నిమిషం పాటు వేగనివ్వాలి. 2 మీడియం సైజ్ పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు వేసుకుని దాని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక బౌల్లో 1/2 కేజీ చికెన్ తీసుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అందులో 1 కప్పు పెరుగుని పోసుకుని మొత్తం మిశ్రమం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లార్చుకున్న మసాలా మిశ్రమాన్ని వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనెని పోసుకుని నూనె వేడైన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని మీడియం ఫ్లేమ్ పైన పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. పేస్ట్ పాన్ నుండి సపరేట్ అయ్యి నూనె పైకి తేలేంత వరకు వేగనివ్వాలి. తర్వాత 2 మీడియం సైజ్ టమాటో పేస్ట్ని వేసుకుని మరోసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ పైన పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకుని మరోసారి మిశ్రమాన్ని కలుపుకొని మీడియం ఫ్లేమ్ పైన వేగనివ్వాలి. మీరు రుచికి సరిపడా కారం, ధనియాల పొడి తీసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత అందులో ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పైన 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకుని మరోసారి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని కలుపుకొని కొత్తిమీర, పుదీనాను వేసుకుని మరోసారి మిశ్రమాన్ని కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.